ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం సుస్వాగతం. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని రెండవ అధ్యాయం అయినటువంటి జీవశాస్త్ర వర్గీకరణ అనే పాఠ్యాంశంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. శాస్త్రీయంగా జీవుల వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన వారు అరిస్టాటిల్ సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించాడు. అదేవిధంగా అరిస్టాటిల్ జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనే రెండు సముదాయాలుగా వర్గీకరించాడు. లిన్నయస్ కాలంలో అన్ని మొక్కలను వృక్షరాజ్యంలోనూ, అన్ని జంతువుల్ని జంతు రాజ్యంలోనూ చేర్చి రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఆర్హెచ్ విట్టేకర్ 1969 సంవత్సరంలో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించాడు. ఈ ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన రాజ్యాలను మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని పిలుస్తారు. ఈ వర్గీకరణకు కణ నిర్మాణం, థాలస్ సంవిధానం, పోషణ రకం, ప్రత్యుత్పత్తి, అదేవిధముగా వర్గ వికాస సంబంధాలు ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు. విట్టేకర్ వర్గీకరణలో అన్ని కేంద్రక పూర్వజీవులను కలిపి మొనీరా అనే రాజ్యములోను, ఏకకణ నిజ కేంద్రక జీవులన్నింటినీ ప్రొటిస్టా అనే రాజ్యంలోనూ చేర్చారు. ప్రొటిస్టా రాజ్యంలో క్లామిడోమోనాస్, క్లోరెల్లాలు అనగా ఇవి పూర్వం వృక్షరాజ్యంలో ఉండేవి. అదేవిధంగా పారామీషియం, అమీబాలు పూర్వం జంతు రాజ్యంలో ఉండేవి. ఈ అధ్యాయంలో విట్టేకర్ వర్గీకరణ వ్యవస్థలోని మొనీరా, ప్రొటిస్టా, అదేవిధముగా శిలీంధ్ర రాజ్యాల గురించి తెలుసుకుందాం. వృక్షరాజ్యం గురించి అధ్యాయం 4లోను, జంతు రాజ్యం గురించి జంతుశాస్త్ర పాఠ్యపుస్తకంలోనూ చర్చించడం జరుగుతుంది. మొనీరా రాజ్యం ఆర్కిబ్యాక్టీరియంలు, యూబ్యాక్టీరియంలు, మైకోప్లాస్మా, అదేవిధముగా యాక్టినోమైస్టిస్ మొదలైన అన్ని కేంద్రక పూర్వజీవులను మొనీరా రాజ్యంలో చేర్చారు. ఆర్కిబ్యాక్టీరియంలు అత్యధిక లవణయుత ప్రాంతాలు, దీన్నే మనము హోలోఫైట్లు అంటాం. అదేవిధముగా వేడి నీటి చలమలు థర్మోఎసిడోఫైల్స్, బురద ప్రదేశాలు అనగా మెథనోజన్లు కొన్ని అతి కఠినమైన ఆవాసాలలో నివసించడం వల్ల ఈ బ్యాక్టీరియంలను మొనీరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు. కణకవచ నిర్మాణంలో ఆర్కిబ్యాక్టీరియంలు ఇతర బ్యాక్టీరియాలతో విభేదిస్తాయి. ఆర్కిబ్యాక్టీరియం కణకవచంలో పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థం ఉండదు, కానీ
ఆర్కిబ్యాక్టీరియం కణకవచంలో సూడోమ్యూరిన్ అనే పదార్థం ఉంటుంది. ఆర్కిబ్యాక్టీరియంల కణత్వచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలుంటాయి. ఈ లక్షణం వల్లనే ఆర్కిబ్యాక్టీరియాలు తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి. బురద ప్రదేశాల్లో నివసించే ఆర్కిబ్యాక్టీరియాలుగా పిలువబడే మిథనోజన్లు ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి విసర్జక పదార్థాలు అయినటువంటి పేడ నుంచి మీథేన్ జీవవాయువు లేదా బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. ఇది ఆర్కిబ్యాక్టీరియాల గురించి. మరో క్లాసులో మరొక బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్.